ప్రార్థన చేసుకోండి. మహాగరుడ, మహోన్నతుడ, జీవం కలిగిన ప్రభు స్తోత్రములు. ఈ సమయంలో మరి ఒకసారి కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి మా యొక్క బలపరచుకోవడానికి అనుమతించిన దేవుడు మీకు వందనాలు స్తోత్రములు. మాతో సూటిగా మాట్లాడండి, నడిపించండి, బలపరచండి. ఇక్కడ మోకరించిన ప్రతి సహోదరుని దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో తీసుకుని కేవలము మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మా యొక్క కనులు మీ వైపు చూసినట్లుగాను, మా చెవులు మీ మాటలు విన్నట్లుగా మా యొక్క శరీరాన్ని సిద్ధపరచబడుతున్నాం. మా ప్రభు నీకు స్తోత్రం. మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని మా విమోచకుడైన క్రీస్తు ప్రణామం మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. సహోదరులందరికీ కూడా మన యొక్క విమోచకుడైన క్రీస్తు ప్రణామం పేరట శుభాభివందనాలు సహోదరులు. ఈరోజు కొన్ని విషయాలు మాత్రమే మనం, ఎందుకంటే పోయిన వారం మనం మన అంశాన్ని మధ్యలో ఆపుకున్నాం కాబట్టి కొన్ని విషయాలు ముగించుకొని మరి త్వరగా మనము చర్చ దగ్గరికి వెళ్దాం. సిస్టర్ కూడా మరి మెసేజ్ చెప్పాలి అని చెప్పారు బ్రదర్. వెళ్ళిపోవాలా? సరే, ఆ సమయాన్ని మనం ఉపయోగించుకుందాం. మీరందరూ కూడా మరి మందిరం కోసం మీరు ప్రార్థించినట్లుగానే దేవుడు మరి మందిర నిర్మాణ విషయాల్లో మనకి ఎంతగానో కృపను చూపించారు. అన్ని పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితులు మనకే ఆశ్చర్యంగా ఉంది పనులు ఎలా జరుగుతున్నాయని. దేవుడు అంతగా మరి తన యొక్క మందిర నిర్మాణ విషయంలో మరి పనులు జరిగిస్తూ మరి ఫైనల్ గా మనం పైన వేసుకునే టాప్ స్లాబ్ సంబంధించి ఐరన్ పనులు కూడా అయిపోయినాయి. మరి ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి మరి దానికి కూడా మనం ఆ స్లాబ్ కూడా వేసిన తర్వాత కొన్ని రోజులు మనం గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాం. ఈ 3 స్లాబ్ కూడా వేసిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత మరలా ఆ పనిని కొనసాగించుకుందాం. ప్రస్తుతానికి అయితే కింద గదుల రూపంలో కట్టాం, బాగానే ఉంది. దాన్ని కొంచెం నీట్ గా మరి చేసుకొని అందులోనే మనం కొన్ని రోజుల పాటు అక్కడే ఆరాధన జరుపుకుందాం. ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అర్థమవుతోంది. కొంతమంది మాట బయటికి వినపడట్లేదు, కొంతమంది బయట కూర్చుంటే వాళ్ళకి ఆలోచనలు అంతా బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇదంతా కూడా మరి వాతావరణం, కొంచెం ఆరాధనకు సంబంధించిన వాతావరణం లేకపోవడం వల్ల కొంచెం పరిస్థితులు ఇబ్బందికరంగానే ఉన్నాయి. కాబట్టి త్వరగా మరి ఒక 2-3 వారాల్లోనే మనం అక్కడ మన ఆరాధన ప్రారంభం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు దాన్ని ఆ విధంగా మనకి మార్గాన్ని కలిగించినట్లుగా మీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకురండి. సరే, మంచిది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి దావీదు చరిత్ర మనం ఎంత చెప్పుకున్నా కూడా ఇంకొక కొత్త అనుభవం మనకి సంబంధించిన విషయాలు మనకు కనబడుతూనే ఉంటాయి. దాంట్లో దావీదు పోరాటాల తర్వాత దావీదు యొక్క రాజ్యము స్థిరపరచబడింది. శత్రువు చేతుల్లోంచి, కుమారుడి చేతుల్లోంచి, సౌలు చేతుల్లోంచి తప్పించుకొని దావీదు రాజ్యాన్ని స్థిరపరచుకొని దావీదు ఒక నిజమైన మరి రాజుగా, నాయకుడిగా తన ప్రజల్ని పరిపాలించారు. దాని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక సంఘటన మీకు గుర్తు చేసి మనం ముందు కొనసాగిపోదాం. దావీదు కష్టాల్లో ఉన్నప్పుడు నాహాషు అనే ఒక అమ్మోనీయుల రాజు దావీదు సహాయపడ్డాడు. ఈ నాహాషే సౌలు రాజుగా అభిషేకం పొందుకున్నప్పుడు కొంతమంది మీద తిరుగుబాటు చేశారు, పురుషుల మీద. ఏమని? మాకు సహాయం చేయండి, వీళ్ళైతే రాజుని, సౌలుని కొంతమంది ఎన్నుకున్నారు, కానీ మీరు మాకు సహాయం చేయాలి, మేము మీతో ఉంటాం అని కొంతమంది జనులు వెళ్ళి ఆయనతో కలిశారు. ఎవరు వాళ్ళు? యాబేష్గిలాదు వారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు నా దగ్గర సహాయానికి వచ్చారు కాబట్టి మీ పురుషుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయమన్నాడు? మీ కుడికన్నుని పీకి నాకు ఇచ్చేమన్నాడు. దేవుడు రాజుగా సౌలుని అభిషేకించి రాజుగా ఆయన్ని ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే వేరే రాజు దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందారు. ఆ రాజు ఏం చేశాడు?
ఆ మీరు నా సహాయం కోసం వచ్చారు కాబట్టి మీ పురుషుల్లో ఉన్న ప్రతి పురుషుడు కూడా మీ కుడి కన్నుని పీకి నాకు ఇచ్చేయమన్నాడు. అందుకు ఏం చేశాడు ఆయన? వారం టైం ఇచ్చాడు. ఈ వారంలో గనక మీరు ఇవ్వకపోతే గనక పరిణామాలు వేరుగా ఉంటాయి అని వారం టైం ఇచ్చాడు. దీనికి వీళ్ళు భయపడిపోయారు. ఇదేంటి, మేమేదో ఆయన సహాయం కోసం వెళితే చివరికి మాకే ఈ విధంగా మరి తీర్పు వచ్చి పడింది అని వాళ్ళందరూ కూడా వేదనతో ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న సౌలు కోపంతో మొట్టమొదటిసారి యుద్ధం చేసి రాజుగా సౌలు చేసిన మొదటి యుద్ధం చేసి ఈ నాహాషుని జయించాడు ఆయన, అమ్మోనీయుల రాజుని. ఆ తర్వాత నాహాషు దావీదుకి మిత్రుడిగా మారిపోయాడు. ఇద్దరు ముగ్గురు కనబడుతుంటారు మనకు బైబిల్లో నాహాషులో. దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు దావీదు పక్షం నిలబడ్డాడు, దావీదుకి సహాయం చేశాడు. అబ్షాలోము తరుముతున్నప్పుడు మహనయీం అనే ఒక ప్రాంతానికి వెళ్ళి తన క్యాంపు వేసుకున్నప్పుడు దావీదు, అక్కడ కాపురం ఉన్నప్పుడు దావీదు ఆహారం లేని సమయంలో ఈ నాహాషు ఏం చేశాడంటే దావీదుకి తన యొక్క సైన్యానికి కావాల్సిన ఆహారాన్ని తీసుకెళ్ళి ఇచ్చాడు. అంతగా సహాయపడ్డాడు. ఈ అమ్మోనీయుల రాజే ఆయన కూడా దావీదుకి అంతగా సహాయపడ్డాడు. దాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి గుర్తుంచుకున్న దావీదు తన రాజ్యం స్థిరపరచబడిన తర్వాత నాహాషు చనిపోయాడు. అతని తర్వాత అతని కుమారుడు హానూను రాజు అయ్యాడు. పేర్లు గుర్తుండే? హానూను రాజు అయ్యాడు. దావీదు నాహాషు చేసినటువంటి యొక్క సహాయాన్ని మర్చిపోకుండా ఏం చేశాడంటే తన రాజ్యం నుంచి కొంతమంది దూతల్ని, సైన్యాన్ని లేదా రాయబారుల్ని పరామర్శించడానికి హానూను దగ్గర పంపించాడు. మీరు అక్కడికి వెళ్ళండి, అతను నాకు ఎంతో కష్టాలు ఉన్నప్పుడు ఎంతో సహాయపడ్డాడు కాబట్టి అతని కుమారుడిని ఓదార్చండి, ధైర్యపరచండి, పరామర్శించండి, నా పక్షాన్ని వెళ్ళండి మీరు అని కొన్ని బహుమతులు ఇచ్చి దావీదు పంపించాడు. దావీదు గొప్ప రాజుగా ఉన్నాడు అప్పటికే. బైబిల్ రాయబడింది అక్కడ దావీదు యొక్క రాజ్యము స్థిరపరచబడింది. దావీదు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా దేవుడు దావీదు పక్షంలో ఉన్నాడు కాబట్టి ప్రతి దాన్ని కూడా దావీదు ఏం చేసుకున్నాడు? స్వాధీనపరుచుకున్నాడు. తన యొక్క రాజ్యం స్థిరమైపోయింది. మరి అలాంటి రాజు తను పరామర్శించి వచ్చాడంటే ఎంతగా స్వీకరించాలి, ఎంతగా ఆహ్వానించాలి? ఈ హానూను ఏం చేశాడంటే వారికి అమ్మోనీయులకు అధికారులు చెప్పారయ్యా, దావీదు మామూలు వాడు కాదు, ఇప్పటికే చాలా దేశాలను, చాలా ప్రాంత రాజుల్ని ఓడించి ఆ ప్రాంతాలని స్వాధీనపరుచుకున్నాడు. అతను చాలా యుద్ధవీరుడు. అతని యొక్క రాయబారులు నీ దగ్గరికి వచ్చారంటే శాంతి సమాధానం కోసం వచ్చావు అనుకుంటున్నావా నువ్వు? కాదు కాదు. ఈ దేశాన్ని కూడా వాళ్ళు చూసి వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో ఉన్న ప్లస్ మైనస్లు, దీంట్లో ఉన్న మరి ఏది ఉందో, ఎక్కడి నుంచి యుద్ధం చేయాలి, ఎక్కడి నుంచి మనం పట్టుకోవాలనే దాన్ని వాళ్ళు తరిచి చూసి నీ మీద యుద్ధం చేస్తారు. వాళ్ళు ఈ దేశాన్ని ఏం చేస్తారు? వాళ్ళు నాశనం చేస్తారు, పట్టుకుంటారు. అందుకోసమే దావీదు తన దూతలను పంపించాడని రెచ్చగొట్టినప్పుడు ఈ హానూను ఏం చేశాడంటే దావీదు యొక్క దూతల్ని తనను పరామర్శించడానికి, తనని ఓదార్చడానికి వచ్చిన దావీదు యొక్క దూతలను పట్టుకొని గడ్డాలు మీసాలు గురిగించి వారి యొక్క వస్త్రాలు, వారి యొక్క నిలువుటంగిలంతా కూడా వారి యొక్క కిందకి మోకాళ్ళకి బాగా పైకి వాళ్ళ వెనక భాగాలన్నీ కూడా కనబడే విధంగా వాళ్ళ యొక్క వస్త్రాలన్నీ కూడా కట్ చేపిసి అవమానించి పంపించాడు. ఇది దావీదును అవమానించినట్లే. దావీదు యొక్క దూతలను అవమానిస్తే దావీదును అవమానించినట్లే. అతని తండ్రి చేసిన సహాయాన్ని గుర్తు పెట్టుకొని అతను చనిపోయాడని కుమారుని పరామర్శించడానికి నా సహాయాన్ని మర్చిపోకుండా తిరిగి అతను మరి దావీదు తన సైన్యాన్ని తన దూతలు పంపితే ఈ హానూను ఇచ్చిన బహుమతి ఏంటంటే అవమానం. దావీదుకి ఈ విషయం తెలిసింది. వెంటనే యుద్ధాన్ని ప్రకటించాడు. దావీదు యొక్క సైన్యాధీశుడు ఎవరు? యోవాబు. తన యొక్క సహోదరుని సిద్ధం చేశాడు, అభిషేక్ని. వీళ్ళందరూ కూడా వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళారు, జయించారు. జయించి వారి మీద వారికి రాజ్యాన్ని పట్టుకుని, ఇదంతా మీకు మొదటి దినవృత్తాంతాలు మీకు కనబడుతూ ఉంటది. పట్టుకొని దావీదు హనూను యొక్క కిరీటాన్ని తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు?
కిరీటం తీసుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి విస్తారమైన ఆస్తిని తీసుకున్నాడు, పొల సొమ్మును తీసుకున్నాడు. అంతేకాకుండా అమోనీలో ఉన్నటువంటి అందరినీ కూడా గొడ్డలితో ఇతరత్ర రూపాల్లో ఆయుధాలతో చాలా మంది నరికి చంపించాడు. అమోనీల యొక్క ప్రాంతాన్ని దావీదు ఏం చేసుకున్నాడు? వశపరుచుకున్నాడు. ఆయన మంచితనముతో పరామర్శ కోసం పంపిస్తే ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. దావీదు ఏం చేశాడు? మొత్తం స్వాధీనపరుచుకున్నాడు. అంతేకాకుండా నాహాషు కిరీటము తన కుమారుడు యొక్క హానోనుకు వచ్చింది. ఇప్పుడు హానోను కిరీటం ఎక్కడ ఉంది? ఇప్పుడు దావీదు తలపైన ఉంది. ఇప్పుడు ఇది మన అంశం కాదు, కానీ గుర్తుపెట్టుకోండి. అంటే మంచి చేయడానికి వచ్చిన దావీదుని తిరుగుబాటు చేయడం వల్ల ఏం చేశారు? రాజ్యాన్ని కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు, సింహాసనాన్ని కోల్పోయాడు. ఇప్పుడు తిరిగి అదే జరగబోతుంది. ఇప్పుడు ఈ లోకంలో ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఆయన క్రీస్తు రాజ్యాలు గారు, ప్రభు రాజ్యాలు గారు కూడా ఇవన్నీ కూడా మారిపోబోతున్నాయి. ఆయన ఈ లోకాన్ని ప్రేమించడానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో పాపాన్ని తీసేయడానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో ఆయన అనేక మందితో మాట్లాడి వారికి ప్రతి సమస్యను పరిష్కరించడానికి వచ్చాడు. ఆయన కానీ ఆయన అవమానించారు, హేళన చేశారు. దిగంబరిగా తీసుకునే వాళ్ళు కలవరులు ఆయన ఏం చేశారు? సిలువ వేశారు. ఆయన ఊరుకుంటాడు బ్రదర్, ఊరుకుంటాడు. ఆయన నిజాయితీ కలిగిన రాజు కదా. ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఆయన గుప్పట్లోకి తీసుకోవడానికి ఆయన నిజమైన దావీదుగా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన నిజమైన దావీదుగా ఈ లోకానికైనా రాబోతున్నాడు ఆయన. కాబట్టి దావీదు యొక్క సహాయాన్ని పొందుకున్నటువంటి నాహాషు గాని లేదా హానోను గాని ఎవరైనా సరే దావీదుకు లోబడి దావీదుకు మాటకి చెవియొగ్గితేనే సరే, లేదంటే వారి రాజ్యము పతనమైపోతుంది. వారి యొక్క అధికారం కూడా ఎవరికి వస్తుంది? దావీదు యొక్క చేతికి వెళ్ళిపోతుంది. త్వరలోనే మనం దాన్ని చూడబోతున్నాం. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న అనేక మంది కానూన్లు, అనేక మంది మరి తిరుగుబాటు చేసి అవమానించి ప్రభు యొక్క క్రీస్తుని, ఇప్పుడు భూమి మీద ఉన్న దేవుని కుమార్తెలను కూడా వాళ్ళు అదే విధంగా అవమానానికి గురి చేస్తున్నారు, ఎగతలు చేస్తున్నారు. కానీ ఒక దినాన రాజు రాబోతున్నాడు, యోవాబు రాబోతున్నాడు, యుద్ధం చేయబోతున్నారు. మరి వారి యొక్క ప్రతి అధికారము, కిరీటం అంటే అర్థం ఏంటి? అధికారం. ఈ యొక్క అధికారం అంతా కూడా ఈ లోక అధికారాన్ని కూడా దావీదు చేతులకు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇవన్నీ కూడా దేనికి జరగబోయే సంభవాల్ని మనం సులువుగా గ్రహించడానికి ఇవన్నీ కూడా దాంట్లో ఆయన మరి పొందుపరిచించారు. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో చాలా మంది కానూన్లు ఉన్నారు. వారి యొక్క అధికారము, వారి యొక్క సింహాసనం బైబిల్ రాయబడిన యొక్క దినవృత్తాంతంలో ఒక్క మాట చూడండి. అక్కడ మొదటి దినవృత్తాంతములు 19వ అధ్యాయంలో చూడండి ఉండడం. ఇది అయిన తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజయ్యను. అప్పుడు దావీదు హానోను తండ్రి అయిన నాహాషు నా ఎడల దయ చూపించను కనుక అతని కుమారుని ఎడల దయ చూపెదరని అనుకుని అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించటకు దూతలను పంపించాడు. అక్కడ అధికారులు 3వ వచనంలో 4వ వచనం చదువుతున్నా చూడండి. హానోను దావీదు సేనలను పట్టుకుని వారిని గొరిగించి వారి వస్త్రములు పిరుదుల కిందకు దిగినట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేశాను. ఆ మనుషులు ఇంటికి వచ్చి ఉండగా కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి. వారు బహు లజ్జక్రాంతులై ఉండరి కనుక వారికి ఎదురుగా మనుషులను పంపి మీ గడ్డములు పెరుగుతును కనుక మీరు ఎరుకోలోనే ఉండి తర్వాత రండని రాజు వారికి వర్తమానం పంపాను. రాజు కోపం వచ్చింది. తర్వాత 10వ వచనం చూడండి. తాను 2 సైన్యముల మధ్యను చెక్కబడినట్టు చూచి యోవాబు ఇశ్రాయేలుని శ్రేష్ఠులలో పరాక్రమశాలను ఏర్పరచుకుని సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి కడమజనులకు అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరిచి తన సహోదరుడైన అభిషేక్కి అప్పగించి ఇట్లేను. సిరియనుల బలమునకు నేను నిలవలేకపోయినడలా నీవు నాకు సహాయం చేయవలను. అమ్మోనీయుల బలమునకు నీవు నిలవలేకపోయినడలా నేను నీకు సహాయం చేయదును. ఇదంతా కూడా అద్దెకి తెచ్చుకున్నారు వీళ్ళు. తర్వాత మన అంశం కాదు కాబట్టి నేను దాన్ని వివరించట్లేదు. సిరియన్లు మరియు ఒక పక్క సిరియన్ల దండు, మరొక అమ్మోనీయుల దండు ఉంది. ఈ సైన్యాధ్యక్షుడు 2 భాగాలు చేశాడు తన సైన్యాన్ని. ఒక గుంపుకేమో యోవాబు నిలబడ్డాడు, మరో గుంపుకి తన సహోదరుడైన అభిషేక్ని నుంచోబెట్టాడు. ఒకవేళ నేను ఓడిపోతే నువ్వు అక్కడి నుంచి నాకు సహాయం చేయి, నువ్వు ఓడిపోతే ఎక్కడి నుంచి నేను నీకు సహాయం చేస్తా. గొప్ప గొప్ప విషయాలు బ్రదర్ ఇవన్నీ. దీంట్లో మీరు ఆత్మీయత, మీరు దాగిన ఆత్మీయతను మీరు చూడగలుగుతున్నారు లేదో తెలియట్లేదు. ఒకవేళ నేను కనుక ఓడిపోతున్నట్లు కనుక కనపడితే
నువ్వు నాకు వచ్చి సహాయం చేయి. లేదు నువ్వు ఓడిపోతున్నట్టుగా కనపడితే నేను నీకు వచ్చి సహాయం చేస్తా. ఎందుకంటే మన ఇద్దరం కలిసి దేవుని పట్టణమైన యెరూషలేముని కాపాడాలి. మన పక్షాన యెహోవాయే ఉంటాడు అని చెప్తున్నాడు యెహోవా. ఆమేన్. చూడండి బ్రదర్, మనం ఒకళ్ళొకళ్ళు ఏం చేసుకోవాలి? బలపరుచుకోవాలి. ఒకవేళ రమేష్ గారు కనుక విశ్వాసంలో బలంగా ఉండి టైటస్ గారు బలహీన పరచబడుతుంటే రమేష్ గారు ఏం చేయాలి? బ్రదర్ బలపరచాలి. ఒకవేళ రమేష్ గారు బలహీన పరచబడుతూ ఉండి టైటస్ గారు బలంగా ఉన్నప్పుడు, ఓడిపోతున్న సమయం కనపడినప్పుడు మన సహోదరుడు వెళ్ళి ఆయన్ని బలపరచాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా మీరు బైబిల్ చదివినప్పుడే మీరు బైబిల్ని పట్టుకోగలుగుతారు. దాంట్లో ఉన్న ఆత్మీయ స్థితిని మీరు పొందుకోగలుగుతారు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే యోవాబు వెళ్ళి యుద్ధం చేశారో అమ్మోనీయుల్ని, సిరియల్ని, మిగతా రాజులను అందరిని కూడా వాళ్ళు తరిమేశారు. ఓడిపోయారు, వాళ్ళు జయించారు. ఆ తర్వాత చూడండి 20 అధ్యాయంలో చూడండి, మరుసటి ఏట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యంలో శూరులైన వారిని సమకూర్చి అమ్మోనీల దేశమును పాడు చేసి వచ్చి రబ్బాకు ముట్టడి వేశాను. దావీదు యెరూషలేములోనే ఉండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతము చేశాను. దావీదు వచ్చి వారి రాజు తల మీదనున్న కిరీటమును తీసుకునేను. దాని ఎత్తు 2 మణుగుల బంగారము, అందులో రత్నములు చిక్కి ఉండెను. దానిని దావీదు ధరించెను. చూసారా? హానూను యొక్క కిరీటము ఎక్కడుంది? దావీదు తలపైన ఉంది. ఈ లోక రాజ్యాలన్నీ కూడా దావీదు మీద తిరుగుబాటు చేసినటువంటి, ఆయన మంచి కోసం వచ్చాడు ఆయన ఈ లోకానికి, కానీ ఆయన మీద తిరుగుబాటు. బ్రహ్మ ఎలా దేవుడు అవుతాడు? బ్రహ్మ దేవుడు కాదు, ఆయన కేవలం ఒక మనిషి మాత్రమే. ఇలాంటి తిరుగుబాట్లన్నీ కూడా ఒక దినాన మనం చూడబోతున్నాం. వాళ్ళందరూ కూడా తమకున్న స్థితిని కోల్పోయి మరి అతి భయంకరమైన ఆ పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళబోతున్నారు. నిజమైన దావీదు వచ్చి అధికారాన్ని పొందుకొని ఈ లోకాన్ని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన పరిపాలించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. బైబిల్లో రాయబడి ఉంది అక్కడే 13వ వచనం చూడండి. 18-13 దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను. ఎదోమీలందరూ అతనికి సేవకులైరి. దావీదు పోయిన చోటనెల్లా యెహోవా అతని రక్షించెను. అంతకుముందు దావీదు ప్రాణభయంతో ఆ దేశాలన్నీ కూడా ఏమైపోయాడు? పారిపోయాడు. ఆ దేశాల మధ్య నుంచే పారిపోయి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు దావీదు. భయంతో పారిపోయాడు దావీదు. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఏ దేశాల గుండా దావీదు పారిపోయాడో ఆ దేశాల రాజుల్ని ఏం చేశాడైనా? ఓడించాడు. ఆ సైన్యాన్ని ఓడించాడు, ఆ రాజుల్ని ఓడించాడు, ఆ దేశాన్ని పట్టుకున్నాడు. తనకి కొంత తల దాచుకోవడానికి స్థలం ఎవరిని? రాజులు, సైన్యాల్ని అందరూ కూడా తిరుగుబాటు చేశారు. కానీ ఒక రోజున అతను పోయిన చోటల్లా యెహోవా అతను తోడే ఉన్నాడు కాబట్టి అన్నిటికీ స్వాధీనపరుచుకుంటూ వచ్చాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని చూడండి, అనేక మంది అవమానిస్తూనే ఉన్నారు. ప్రణామం ఎలా దేవుడు అవుతాడు? మీరు నమ్మే విశ్వాసం అబద్ధం. ఎక్కడ చూసినా మీకు అవమానాలు, తిరుగుబాట్లు మీకు. కానీ ఒక దినాన మీరు దావీదు వలె అధికారాన్ని చేతిలో తీసుకోబోతున్నారు. మీరు ప్రతి చోట నువ్వు ఎక్కడికైతే వెళ్తావో అక్కడ దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు నిన్ను అక్కడ. దేవుని యొక్క నామం కూడా నీ ద్వారా బలంగా ఈ లోకంలో వాడబడబోతుంది. దేవుడు నిన్ను ఆ విధంగా నడిపించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలను గాక. యోవాబు చెప్పినట్లుగా ఒకవేళ నీ సహోదరుడు కనుక బలహీనపడుతున్నట్లయితే నువ్వు బలపరచు. లేదు నువ్వు బలహీనపరచబడితే నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి అతని యొక్క ఆదరణ ద్వారా, ప్రేమ ద్వారా, సహవాసం ద్వారా నువ్వు మరింతగా ప్రేరణ పొందుకొని విశ్వాసంలో ముందుకు కొనసాగాలి. అదేవిధంగా దావీదు చేసిన మేలుని మర్చిపోయే విధంగా హానూను వల్ల మీరు ఉండొద్దు. మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. ఆయన నీకు ఏ సహాయం చేశాడో, ఆపత్కాల ముందు ఎలాగైతే నీకు నిలబడ్డాడో నువ్వు కూడా తిరిగి అలాగే ఆయనకి సహాయకులుగా మీరు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, మనం గత వారం మనం చెప్పుకున్న అంశము నోవాహు యొక్క దినములు. నోవాహు దినాల్లో ఏం జరిగింది అనేది మనం గత వారం చూసాం. టెక్నాలజీ ఇప్పుడు మనకున్న దానికన్నా బలంగా ఉందని చెప్పారు బ్రహ్మ గారు. నోవాహు యొక్క వాడ కడుతూ ఉంటే పైన వర్షం ఉందో లేదో చూడడానికి శాస్త్రవేత్తలు పైకి వెళ్ళి తిరిగి మేఘాల్లో ఎక్కడ కూడా చిన్న తేమైనా కూడా లేదు. నోవాహు, నువ్వు చెప్పే మాట అంత అబద్ధము అని
ఆ కాలంలో ఉన్న టెక్నాలజీని వాడుకునేంతగా శాస్త్రవేత్తలు ముందుకు వచ్చారు. అంటే ఇప్పుడున్న మనకున్న ఈ టెక్నాలజీ కన్నా కూడా మరి గొప్ప టెక్నాలజీ ఉందని క్రిస్ గారు మాట్లాడారు. వాళ్ళు వాడినటువంటి కలర్స్ కానీ, వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు కానీ, పనిముట్లు కానీ మరి చాలా విలువైనవి, బలమైనవి, తుప్పుపట్టనివి. ఇప్పుడు కూడా చాలా చాలా వస్తువులు వాళ్ళకి కనబడతా ఉన్నాయి. కృష్ణంగా తన సందేశాలు చెప్తున్నారు. వాళ్ళు కట్టిన పిరమిడ్లు కానీ, హారం కట్టినటువంటి పిరమిడ్ నేటికి చెక్కి చెదరకుండా అలాగే ఉంది. కానీ మన కాలంలో ఈ మధ్యలో కట్టిన చాలా కట్టడాలు చాలా మరి పడిపోతూ ఉన్నాయి. కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి ఆ రోజుల్లో. దాంతో పాటుగా వాళ్ళ యొక్క నాశనం కూడా అలాగే వచ్చింది వారికి. నోవా దినాల్లో వారి యొక్క నాశనం కూడా అలాగే వచ్చింది. ఎందుకంటే ఆ యొక్క ఇప్పుడు మనకు వచ్చినట్టు ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే మనకు వచ్చి ఈ ప్రపంచం మీద ఏలుబడి చేస్తా ఉందో, ఇదే టెక్నాలజీ మనకి ఇది కొత్తగా ఇది. ఆల్రెడీ ఆది కాండం నుంచి వాడు ఆ టెక్నాలజీని వాడుతూనే ఉన్నాడు. వాడు మనుషులు పోలినట్టు మనుషులు తయారు చేయటము, లేదా జంతువుల నుంచి మనుషులు తయారు చేయటము, లేదా వాడు తెలివితేటలతో మనుషులకి మాయమాటలు చెప్పి వాళ్ళ విధంగా భ్రమలో పడేయటము, ఉన్నతమైన శిఖరాలు నిర్మించడము. ఇప్పుడే కాదు, దుబాయ్ లాంటి దేశాల్లో ఉన్నట్టుగా దాని పేరేంటది, బుర్జ్ ఖలీఫా, అది చాలా ఎత్తు ప్రపంచంలోనే. కానీ దానికన్నా ఎత్తుగా ఉన్నటువంటి టవర్లు నిర్మించారు అప్పుడే. అంత టెక్నాలజీ ఉన్న సమయంలోనే మరి నోవాహు 500 సంవత్సరాలు ఆ యొక్క అలాంటి ప్రజల మధ్యలో తను ప్రత్యేకంగా కాపాడుకుంటూ జీవించాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. అంతేకాకుండా క్రిస్ థామస్ గారు చెప్పారు, క్రిస్ బెణం గారు కూడా చెప్పారు ఈ మాట. నోవాహు అడవిలో ఉన్న అనేక చెట్లు, ఏం చెట్లవి? చితి సారకపు మ్రాను. ఆ వాడ కట్టడానికి ఆ అడవిలో అనేక చోట్ల నుంచి అనేక వృక్షాలు లేదా చెట్లని, మొక్కల్ని ఆయన ఏం చేశాడు? నరికి తెచ్చి దాన్ని ఏం చేశాడు? ఒకటిగా కట్టాడు ఆయన. అవి అరణ్యంలో, అడవిలో అక్కడో చెట్టు ఉంది. కానీ నోవాహు వాటిని ఏం చేశారు? సమకూర్చి తెచ్చి వాటిని ఒకటిగా పేర్చాడు ఆయన. ఒకటిగా పేర్చి దానిపైన కీలు పూసి, లోపల వెలుపడ దానికి ఏం చేశాడు ఆయన? కీలు పూసి, అది నీటిలో మునిగిపోకుండా, నీరు లోపలికి రాకుండా, తనకి, తన కుటుంబానికి, ఇతర జీవులకి రక్షణ వాడగా దాన్ని తయారు చేశాడు. స్పష్టంగా చెప్తున్నారు. నోవాహు ఎలాగైతే అరణ్యంలో అనేక ప్రాంతాల నుంచి మొక్కలను తీసుకుని వచ్చి ఒకే వాడని ఒకే విధంగా తయారు చేశాడో, దేవుడు ఇప్పుడు అనేక ప్రాంతాల నుంచి మనందరినీ సేకరిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి మనందరిని సేకరించి తీసుకొచ్చి ఒక నిజమైన పడవను కడతా ఉన్నాడు ఆయన. ఒక నిజమైన వాడని కడతా ఉన్నాడు ఆయన. ఇప్పుడు నీవు నిజమైన నోవాహు యొక్క వాడై ఉన్నావు. నువ్వు నిజమైన సర్వోన్నతమైన దేవుని యొక్క నివాస స్థలమై ఉన్నావు. నీవు ఇప్పుడు నువ్వు దేవుని చేత నిర్మించబడుతున్నట్టు సార్వత్రిక సంఘమై ఉన్నావు నీవు ఇప్పుడు. హల్లెలూయా. కానీ మనమందరం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? ఈ అరణ్యంలో, ఈ లోకంలో. సతీష్ గారు ఒక చోట, తీర్థు గారు ఒక చోట, బాబీ ఒక చోట, ప్రసాద్ గారు ఒక చోట, మిగతా మనం అందరం ఎక్కడెక్కడ ఉన్నాం ఈ అరణ్యంలో. కాబట్టి దేవుడు మనందరూ ఏం చేశారంటే ఒక సంఘంలోనికి, ఒక చోటకి సమకూర్చి ఒక నిజమైన నివాస స్థలంగా మారుస్తున్నాడు ఆయన. నీ పైన లోపల ఆయన ఏం చేశారంటే కీలు పూశారు. పరిశుద్ధాత్మని కీలు పూసి ఒకటిగా నిన్ను మార్చాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని చూడండి, మిమ్మల్ని కలిపినా కూడా ఆ కీలు పూయకపోతే మన సందుల్లో నుంచి ఏమొస్తుంది? నీరు లోపలికి వచ్చేస్తుంది. మనం సంఘంగా ఉన్నా కూడా పరిశుద్ధాత్మను పొందకపోతే నీ లోపలికి లోకం వచ్చేస్తుంది, అవిశ్వాసం వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. కాబట్టి నీ లోపలికి ఏది ప్రవేశించకుండా ఉండాలంటే, నువ్వు స్థిరంగా ఉండాలంటే, ఈ యొక్క అల్లపైన నువ్వు మునిగిపోకుండా నువ్వు తేలియాడుతూ ఉండాలంటే నువ్వేం చేయబడాలి? లోపట వెలుపట కీలు పూయబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నువ్వు ఎప్పుడైతే లోపట వెలుపట, చూడు మనందరూ ఐక్యత ఉన్నా కూడా ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. అప్పుడే ఈ లోకము నీ లోపలికి ప్రవేశించదు. కాబట్టి మనందరం కూడా ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాము అర్థమైంది బ్రదర్? ఎందుకు వచ్చాము? ఇలా రాబోతున్నామని ముందుగానే దేవుడు నోవాహుకి సూచన చూపించాడు. ఆయన అడవిలో అనేక చెట్లను తీసుకొచ్చి ఒక వస్తువుగా లేదా ఒక వాహనంగా మార్చాడు ఆయన. ఇప్పుడు అదే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి నిజమైన సహోదరులు అందరినీ కూడా, అందరినీ కాదు, ఎవరైతే నిజమైన సహోదరులు ఉన్నారో వారిని తీసుకుని వచ్చి, అరణ్యంలో ఎన్ని చెట్లు ఉంటాయి కదా? ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి? చాలా రకాల చెట్లు ఉన్నాయి. దాంట్లో టేకు చెట్లు ఉన్నాయి, నిర్వహణ చెట్లు ఉన్నాయి, ఇంకా చాలా విలువైన టేకులు, దాంట్లో టేకు చెట్లు రకరకాలు ఉన్నాయి, దాంట్లో దేవదారు వనాలు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ కూడా దేవుడు
పట్టుకోలేదు, విడిచిపెట్టేశాడు. అతి సులువుగా తేలిగ్గా తీసి పడేసేటువంటి పనికిరాదు అని పిలువబడినటువంటి ఒక చెట్టు మ్రాన్ని, ఆ చిట్టి సారక మ్రాన్ని ఎన్నుకొని తీసుకొని వచ్చి దాని చేత నేటికి కూడా అరారతు పర్వతం పైన దాని యొక్క అవశేషాలు మిగిలి ఉన్నట్టుగా మరి కర్రగా దాన్ని మార్చాడు దేవుడు. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలగాక. రేపు ప్రియమైన సహోదరులారా, నీకంటే నాకంటే తెలివైన వారు, మేధావులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. బైబిల్ని మరి ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడకుండా రిఫరెన్స్ చెప్పేటువంటి మేధావులు, పండితులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కూడా దేవుడు పక్కన పెట్టి ఎన్నిక లేని మనల్ని, సామాన్యంగా ఉన్న మనల్ని తిరస్కరించినట్టుగా ఈ లోకము చేత తిరస్కరించబడినట్టుగా నిన్ను నన్ను దేవుడు ఎన్నుకొని తీసుకుని వచ్చి నోవాహు యొక్క వాడగా నిర్మించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు లోపట వెలుపట పరిశుద్ధాత్మ చేత నువ్వేం చేయబడాలి? నింపబడి ఉండాలి. అప్పుడు ఈ లోక సంబంధమైన కార్యాలు నీ హృదయంలోనికి రాకుండా ఆ పరిశుద్ధాత్మ కావాలిగా ఉంటుంది నీకు. ఆమేన్. చూడండి, నోవాహు దినాల్లో 500 ఏళ్ళు కృష్ణుడు చెప్పారు కదా. ఎవరు 500 ఏళ్ళు నడిచింది? హానోకు. నాకు అర్థం కాలేదు. ఎక్కడ మనకు చాలా మంది మనల్ని అడిగారు కదా, 500 ఏళ్ళు నడిచారు, 500 ఏళ్ళు ఎక్కడ నడిచారంటే, హానోకు దగ్గర నోవాహు ఏం చేశాడు? 500 ఏళ్ళు. హానోకు గురించి రాయబడలా, నోవాహు గురించి రాయబడింది. నోవాహు ఎక్కడ నేర్చుకున్నాడు? హానోకు దగ్గర 500 ఏళ్ళు వాక్యం నేర్చుకున్నాడు. లోకమంతా కూడా నాశనం అయిపోతా ఉంది. లోకమంతా కూడా తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు. దేవుడు కూడా సంతాపపడే విధంగా ఈ ప్రజలను నేను ఎందుకు తయారు చేశాను? ఈ నోవాహు దినాల్లో ఉన్నటువంటి ప్రజలను చూసి దేవుడు సంతాపడ్డాడు. మనుషులు తయారు చేసినందుకు సంతాపడ్డాడు. ఇలాంటి పాపులను నేను తయారు చేసింది, ఇలాంటి పనికిమాలిన వారిని నేను తయారు చేసింది. కాబట్టి ఈ యొక్క పాప ప్రజలని నేనేం చేయాలి? నాశనం చేయాలి, నిర్మూలన చేయాలి. దేవుని కుమారులు, నరుల కుమార్తెలతో వివాహాలు, అక్రమ సంబంధాలు, తిరుగుబాటు, వారి యొక్క మార్గాన్ని చెరిపేసుకోవటం, ఇవన్నీ కూడా ఎప్పుడు కనపడుతున్నాయి? మనకి నోవాహు దినాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా యేసుక్రీస్తు చెప్పారు, నా రాకడ ఎలా ఉంటుందని చెప్పారు ఆయన? లోతు దినాల వలెను నోవాహు దినాల వలెను ఉంటాయి. ఈ రెండు కూడా ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. లోతు దినాలు, నోవాహు దినాలు రెండు ఒకేలా ఉంటాయి. లోతు దినాలు కూడా దేవుడు అక్కడ బైబిల్లో రాయబడుతుంది, ఇక్కడ ఆదికాండం 19వ అధ్యాయంలో, వాళ్ళు పర శరీరానుసారులు. వాళ్ళు ఎవరంట? లోతు దినాల్లో ప్రజలు పర శరీరానుసారులు. అంటే అర్థం ఏంటంటే, భార్య ఉండగలోనే వేరొక స్త్రీతో వ్యభిచారం, భర్త ఉండగలోనే వేరొక భర్తతో వ్యభిచారం. అంతేకాకుండా పురుషుడు మరొక పురుషుడితో వ్యభిచారము, స్వలింగ సంపర్కాలు, ఇవన్నీ కూడా లోతు దినాల్లో జరిగినాయి. పరలోకం నుంచి దేవుని దూతలు దిగి వస్తే ఎలా ఉంటాయి? దూతలు ఎలా ఉంటాయి బ్రదర్? చాలా చూడడానికి చాలా చక్కగా ఉన్నారు వాళ్ళు. ఈ సొదొమలో ఉన్న లోతు దినాల్లో సొదొమలో ఉన్న పురుషులు ఆ దూతలను ఇద్దరిని చూసి మేము వారితో వ్యభిచరించాలి అని లోతు కుటుంబం మీదకి వచ్చి పడ్డారు. లోతు బతిమాలాడు, అయ్యలారా, ఇది చాలా హేయమైన చర్య, ఏమైనా కార్యం, ఇది చేయకూడదు. ఇది మీరు కావాలంటే ఇదిగో పెళ్లిడికి వచ్చినట్టు నాకు 2 కుమార్తెలు ఉన్నారు, కావాలంటే వెళ్ళి తీసుకుని వెళ్ళి మీకు నచ్చినట్లుగా మీరు చేయండి. కానీ మన ఇంటికి వచ్చినట్టుగా ఈ యొక్క దూతల్ని అలా చేయడము హేయమైన చర్య అని లోతు హెచ్చరించినా కూడా వినకుండా వాళ్ళు ఏం చేశారు? లేదు, కుదరదు, మాకు ఆ పురుషులే కావాలి, మాకు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు మరలా అదే చరిత్ర తిరిగి మరలా మన కాలంలో జరుగుతోంది. ఈ లోతు దినాలు మన కాలంలో జరుగుతున్నాయి. నిజమైన లోతు దినాలు ఇవి, నిజమైన నోవాహు దినాలు ఇవి. పురుషులు పెళ్లి చేసుకోవడము, పురుషులతో వ్యభిచరించడము, స్త్రీలు పెళ్లి చేసుకోవడము, స్త్రీలతో వ్యభిచరించడము, ఈ పరశరీరానుసారులు అయిపోయి వీళ్ళందరూ కూడా. కాబట్టి దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. నోవాహు దినాల్లో కూడా బైబిల్లో రాయబడింది, జనులు తమ మార్గములను చెరిపి వేసుకున్నారు. చూసారా? వాళ్ళు ఫాలో కాకుండా 120 సంవత్సరాలు ప్రవక్త వర్తమానం చెప్తుంటే ఆ వర్తమానానికి వాళ్ళు లోపడకుండా వాళ్ళు తమ మార్గాన్ని చెరిపేసుకుని లోకానుసారమైన జీవితం వాళ్ళు జీవిస్తున్న సమయంలో దేవుడు సంతాపడ్డాడు, నేను ఈ ప్రజల్ని నాశనం చేయాలి. కాబట్టి వారిలో ఒక్క నీతిమంతుడు ఉన్నాడు. వారి మధ్యలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక లక్షల మంది ప్రజల మధ్యలో ఎంతమంది ఉన్నారు బ్రదర్? ఒకే ఒక్క నీతిమంతుడు ఉన్నాడు.
ఆ ఒకే ఒక నీతిమంతుని యొక్క హృదయాన్ని బలపరచడం కోసము, ఆ ఒకే ఒక నీతిమంతుని ఆ శ్రమల్లోంచి బయటికి లాగడం కోసము, ఆ ఒకే ఒక వ్యక్తిని ఆ ఆ ఆ పాపల మధ్యలో చనిపోకుండా ఉండడం కోసము తన వర్తమాన హానోకులు లేపి అతని దగ్గర 500 సంవత్సరాలు తర్ఫీదునిచ్చాడు. చూసారా? ఎప్పుడైతే ఎందుకు నోవాహు ఓడ కట్టాడంటే ఇప్పుడు తెలుసా? ఎప్పుడు కట్టాడు నోవాహు ఓడ? హానోకు కనబడట్లేదు, హానోకు లేడు, హానోకు కనబడట్లేదు అనే ఆయన చనిపోడు. ఆయన నాతో చెప్పాడు నేను మరణించకుండా ఎత్తబడతానని చెప్పాడు. కాబట్టి ఓ నా యొక్క పితరుడు హానోకు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు వర్తమానం ఎవరిది? ఇప్పుడు నాదే వర్తమానము. రంగం మీద నిలబడ్డాడు ఆయన వచ్చి. తెలిసిపోయింది ఆయనకి. కాబట్టి నోవాహు ఆ యొక్క హానోకు దగ్గర వర్తమానం నేర్చుకుని ఆ యొక్క భయంకరమైన ప్రజల మధ్యలోంచి తను నీతిమంతుడిగా ప్రత్యేకించుకొని జీవించడం మొదలు పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగాక. భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రవక్త మీద తిరుగుబాటు, దేవుని వాక్యం మీద తిరుగుబాటు. దేవుడు ఈ చివరి కాల సమయంలో చెప్పారైనా నేను మరలా వస్తాను, నేను మరలా వచ్చినప్పుడు ఆ కార్యాలు ఇలా ఉంటాయి, నేను మరలా వచ్చినప్పుడు ఈ విధంగా నా వాక్యం ఆ విధంగా నెరవేర్చబడుతుంది అని చెప్పినటువంటి ప్రవచనాలు మన కనుల ఎదుట నెరవేర్చబడుతున్నా కూడా మనం వాటిని గుర్తించలేకపోతా ఉన్నాం. దేవుడు ఎందుకని అమెరికా దేశంలో ఒక అధ్యక్షుని లేపాడు? దేవుడు ఎందుకని ఒక ట్రంప్ అనే పేరుతో ఒక అధ్యక్షుని లేపి మనకి అనేక దేశాలను సమాధానపరిచే విధంగా అతని ద్వారా దేవుడు పనిచేస్తున్నాడు. హెచ్చరిక చేసినా కూడా ఏమాత్రం కూడా ప్రజలకి అవగాహన లేదు, పట్టించుకునే ఆత్మీయ స్థితి మేల్కొల్పలేదు వాళ్ళకి. ఎందుకంటే దేవుడు సంఘములో దేవుని బూర శబ్దాన్ని ధ్వనింపు చేస్తా ఉన్నాడు. అతి త్వరలో ఈ లోకంలో శాంతి అనే ఒక నిజమైన దేవుని యొక్క శాంతి అనేది ఈ లోకంలో స్థాపించబడబోతుంది అనేది సూచనగా నిజమైన సంఘము గ్రహించడానికి దేవుడు ఈ యొక్క ప్రపంచానికి సూచనలు ఇస్తా ఉన్నాడు ఆయన. కానీ చూడలేకపోతుంది సంఘం, పట్టించుకోలేకపోతుంది. కారణం ఏంటంటే నోవాహు దినాల్లో ప్రజలు తమ మార్గాలను చెరిపి వేసుకున్నారు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి కట్టుకుందుమా, ఏ పని చేద్దుమా అని వాళ్ళ యొక్క హృదయాలన్నీ కూడా దాని మీద నిమగ్నమైపోయి ఉన్నాయి. దానివల్ల ప్రవక్త వర్తమానము ధ్వనిస్తుంటే ఆ వర్తమానాన్ని పట్టుకునేటువంటి స్థితిలో వారు మరి కోల్పోయారు వాళ్ళ స్థితిని. ఇప్పుడు కృష్ణ గారు మాట్లాడుతున్నారు, ఆయన తన సందేశాల్లో నోవాహు దినాల గురించి మాట్లాడిన సందేశం ఒకటి కూడా లేదు. 1250 సందేశాల్లో నోవాహు గురించి చెప్పకుండా ఏ సందేశాన్ని కూడా ఆయన ముగించలేదు. మోషే గురించి చెప్పకుండా ఏ సందేశాన్ని కూడా ముగించలేదు. లోతు గురించి చెప్పకుండా ఏ సందేశాన్ని కూడా ఆయన ముగించలేదు. ఎందుకంటే ఆ యొక్క చరిత్ర, ఆ యొక్క పరిస్థితులు తిరిగి మరలా మన కాలంలో పునరావృతమవుతుంటాయి. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అని కృష్ణ గారు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మీలోని పురుగులను తీసివేయము క్రిస్తామస్ యొక్క సందేశం పేరు. మీలో ఉన్న పురుగులు ఏం చేయాలంట? తీసివేయమనే సందేశంలో క్రిస్తామస్ గారు చెప్తున్నారు. ఏమనంటే మీరందరూ కూడా మీ ఇంట్లో నీ భార్య, నీ బిడ్డలు, నీ మొత్తం అందరూ కూడా ఓ చాటు కూర్చోండి. సాతాన్ని ఓడించాలంటే మార్గం అది. మీరు ఒకసారి కూర్చోండి. మీరు ఒకసారి మీ ఇంట్లో మీరు ఒకసారి కూర్చొని విప్పబడిన ముద్రల గురించి మీరు మాట్లాడుతుండండి. కృష్ణ ఈ లోకానికి వచ్చారు, ఆయన ఏం చేశారు? ముద్రలు పగలగొట్టారు. క్రిస్తామస్ మరలా ఈ లోకానికి వచ్చారు, ఆయన ఏం చేశారు? ఉరుముల యొక్క రహస్యాన్ని బయలుపరిచారు, 7 ముద్రలు పగలగొట్టారు అని మీరు ఎప్పుడైతే ఆ వాక్యం గురించి బహిరంగంగా మీరు మాట్లాడుకుంటూ మీరు చర్చించుకుంటూ ఉంటారో అప్పుడు సాతాను వణికి పారిపోయేవాడిగా ఉంటాడంట నీ ఇంట్లో అంటవాడు. ఆమేన్. ఈ నోవాహు దినాల్లో నువ్వు నీతిమంతుడిగా చేసుకోవాలంటే నోవాహు వలె నువ్వు కూడా మరి ప్రత్యేకంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ కాలంలో బయలుపరచబడిన వాక్యంతో నువ్వు అతకబడి ఉండాలి, హత్తుకుని ఉండాలి. దేవుడు నీ కొరకు ఏది సాధించి ముగించాడో ఆ వాక్యాన్ని నీ కుటుంబంలో నువ్వేం చేయాలి? నెమరు వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. పురిము పండుగ వచ్చింది, పూరు ఏమైపోయింది? పురిము అయిపోయింది. ఎందుకంటే వచ్చిన మరణాన్ని ఏం చేసింది? రాజుతో మాట్లాడి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా రాజు యొక్క అంతఃపురానికి వెళ్ళి రాజుతో మాట్లాడి ఆ యొక్క ఆజ్ఞనే మార్చేసింది. ఏమైపోయింది? పూరు ఏమైపోయింది? పురిము పండుగ అయిపోయింది. ఇది 2 రోజుల పండుగ, 2 రోజుల పండుగ. ఇది 2 దినాలు చేయాలి వాళ్ళు. ఆయన అంటున్నాడు ఇది మీ తరతరాలకి, మీ సంతానం ఎల్లప్పటికీ మీరు చేయాలి అని. ఆ మొర్దెకై దాన్ని ఏం చేశాడు తెలుసా? ఇస్తారు మొర్దెకై స్థిరమైన పండగ దాన్ని మార్చి గ్రంథంలో లిఖించి పెట్టారు వాళ్ళు దాన్ని. ఎందుకంటే దేవుడు వారి మధ్యలో చేసే కార్యాలు ఎలాంటివో వారు తెలుసుకోవడమే కాకుండా వారి యొక్క సంతతి
వారి యొక్క సంతతి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఏం చేశారంటే ఆ పురీము పండుగని గ్రంథంలో లిఖించి వారి సంతతికి వాళ్ళు అప్పటి నుంచి ప్రతి ఏటా కూడా ఆ పండుగను ఆచరిస్తూ వచ్చారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఇస్రాయేల్ చేస్తూనే ఉన్నారు పురీం పండుగ. ఎన్ని రోజులు చేయాలి వాళ్ళు? 2 రోజులు చేయాలి. మనం నిజమైన పురీమును మనం ఆచరిస్తా ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా. మొదటి పండుగ పురీం పండుగలో మొదటి రోజు ఎక్కడ ఉన్నాం మనం? క్రిస్తు బెడం యొక్క సందేశంలో ఉన్నాం మనం. రెండవ రోజు క్రిస్తు థామస్ యొక్క సందేశంలో. ఈ 2 రోజులు పురీం పండుగలో మనము మన తలలపైన ఉన్న మరణం ఎగిరిపోయింది, మన శత్రువు హామాను అయిపోయాడు, చనిపోయాడు అనే ఆ వాక్యాన్ని మనం నమ్మరు వేసుకోవడమే ఈ పురీం పండుగ. నువ్వు ప్రత్యేకంగా ఉండాలంటే, ఈ లోకాన్ని జయించాలంటే, నువ్వు నోవాహు వలె నీతిమంతుడిగా ఈ కాలానికి ఉండాలి అంటే కనుక నీ ఇంటిలో నీ భార్య, నీ బిడ్డలు, నీ పిల్లలతో నువ్వు ఇంట్లో కూర్చొని విప్పబడిన ముద్దల గురించి, విప్పబడిన రహస్యాల గురించి, విప్పబడిన ఉరుముల రహస్యం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు సాతాను నీ నుంచి దూరంగా పారిపోయేవాడిగా ఉంటాడు వాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే వాక్యానికి లోబడి దేవుడు నీ కోసం సాధించి ముగించినట్టు వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉంటారు. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. చూడండి యూదా పత్రిక, యూదా అంటున్నాడు చూడండి 3వ వచనంలో, ప్రియులారా మనకందరికీ కలిగే రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. ఎలాగనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను ఎక్కడికి చొరబడ్డారు వాళ్ళు? సంఘాల్లోకి చొరబడ్డారు వాళ్ళు రహస్యంగా. వాళ్ళు విశ్వాసులు ముసుగులో ఉన్నారు వాళ్ళ సంఘంలో. వాళ్ళు ఎలాంటి వారంటే సంఘంలో ఉండి వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? సంఘంలో ఉన్నారు. వాళ్ళు దేనికి వస్తున్నారు సంఘానికి? భక్తి కోసం వస్తున్నారు వాళ్ళు సంఘానికి. వారెవరు? సాతాను ప్రేరేపిత ఆత్మల వాళ్ళు, సాతాను చేత నడిపించబడేవారు వాళ్ళు. వాళ్ళు సంఘములో వాళ్ళు ప్రవేశించలేదు. సంఘములో వాళ్ళు ఏం చేయబడుతున్నారు? వాళ్ళు చొరబడుతున్నారు. వాళ్ళు బలవంతంగా చొరబడుతున్నారు. వాళ్ళు పిలుపు లేకుండా చొరబడుతున్నారు. వాళ్ళు సంఘంలోనికి వచ్చి సంఘములో అలగలు చేస్తూ ఉంటారు. వాళ్ళు సంఘములో గలిబిలు చేస్తూ ఉంటారు. ఈ సహోదరుని మధ్య ఆ సహోదరునికి, ఆ సహోదరుని మధ్య ఈ సహోదరునికి మాటలు చెప్పి సంఘాన్ని కలవరపరిచి దేవుని యొక్క సర్వోన్నతమైన సంఘాన్ని ఐక్యత లేకుండా చేయడానికి వాళ్ళు చొరబడిన సాతానిక ఆత్మల వాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు ఎలాంటి వారు అంటే కామ ఆలోచనలు కలిగిన వారు. వాళ్ళు ఇంకా వాళ్ళ తలంపులు, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా వాక్య వ్యతిరేకమైన కార్యాలతో నిండి ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నారంటే బయట ప్రజల గురించి ఏదో మాట్లాడలేదు, సంఘములో ఉన్న ప్రజల గురించే మాట్లాడుతున్నాను ఆయన. ఈ కాలంలో, ఈ నోవాహు దినాల్లో, ఈ కాలంలో సంఘంలో ఉన్నటువంటి ఈ ప్రజల గురించే యూదా మాట్లాడుతున్నాడు. నాకు తెలుసు అంటాడు ఆయన. ఈ కాలంలో ఏం జరుగుతుందో యూదా అంటాడు, ఈ కాలంలో ఏం జరుగుతుందో నేను తెలుసుకున్నాను, నాకు తెలుసు. ఎలాంటి వారు అంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవారు, సంఘంలోనికి రహస్యంగా చొరబడ్డారు, భక్తి పరులకు కనపడుతుంటారు. వాళ్ళు ఎలాంటి వారు అంటే కామకత్వం కలిగిన వారు. వాళ్ళ చూపు, వాళ్ళ మాట, వాళ్ళ నడవడిక ఎలా ఉంటుందంటే అంతా కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవాళ్ళు. దేవుడు సహించని కార్యం ఏది ఉందో అదే వ్యభిచారం. దేవుడు క్షమించలేని కార్యం అది, సహించలేని కార్యం అది. ఎప్పుడైతే అవ్వ దేవుడు చేయొద్దని పని చేసిందో వెంటనే దేవుడు ఏం చేశారు? ఆయన అక్కడి నుంచి పంపించేశారు. మనలో ఈ పండు తిని మనలో ఒకటి అయిపోతారేమో. ఎందుకని? దేవుడు చెప్పొద్దన్న పనిని వ్యతిరేకమైన కార్యాలని చేయడం వల్ల. కానీ ఎక్కడున్నారు వాళ్ళు? ఏదైనా ఉన్నారు. ఆత్మ ఎక్కడుంది? ఏదైనా ఉంది. అంటారు వాళ్ళు. ఏదో అంటున్నారు చూడండి, వారు దేవుని కృపను దేనికి ఉపయోగిస్తున్నారు? వాళ్ళు నువ్వు సంఘంలోకి వచ్చేవుంటే అదేంటది? దేవుని కృపది. నువ్వు వాక్యం గ్రహించేవుంటే అర్థం ఏంటి? దేవుని కృపది. దానికి ఆ కృపని వాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారంటే కామతురత్వమును దుర్వినియోగపరచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. అది
వాళ్ళు నాశనానికి పోయేవాళ్ళే, వాళ్ళు నాశనానికి పోతారని ముందే తెలుసు దేవుడికి. ఎందుకంటే వాళ్ళు సంఘంలో ప్రవేశిస్తారు, సంఘాన్ని కలవరపరుస్తారు, దేవుడు ఇచ్చిన ఉచితమైన కృపని వాళ్ళ సొంతానికి సులభానికి వాడుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు నాశనానికి పోతారు. చూడండి, ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగినను నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాడు. అర్థమైందా? మరి సంఘంలో ఉన్నాం కదా, మేము కూడా మాకు అంతా బాగానే ఉంది కదా, మాకు ఆశీర్వాదం కనపడుతుంది, మాకు వాక్య బయలుపడే కనపడుతుంది, మాకు కూడా అన్ని మర్మాలు తెలిసిపోతున్నాయి అని అనుకుంటారేమో. దేవుడు దాంట్లో అవిశ్వాసులు ఉన్నారు. కొరాహు దాతలు ఎవరు బ్రదర్? అభిరాములు ఎవరు? మోషే యొక్క వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారా? మోషే మీద వాళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఎప్పుడైతే కోరాహు దాతలు అభిరాములు మోషే మీద తిరుగుబాటు చేశారో వాళ్ళు ఎక్కడున్నారంటే వాళ్ళు కూడా ఐగుప్తులో ఉన్నారు. మోషే పితరులు ఐగుప్తులోనే ఉన్నారు, తిరుగుబాటు చేసిన ప్రజలు కూడా ఐగుప్తులో ఉన్నారు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత తిరుగుబాటు చేస్తారు కాబట్టి వీళ్ళు తీసినా నేను అని చెప్పి వదిలేశాడని వదలలేదు. అందరితో పాటుగా వాళ్ళని కూడా బయటకు నడిపించాడు. వాళ్ళు కూడా బయటకు వచ్చారు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత సజీవంగా బైబిల్ రాయబడింది, వాళ్ళు ప్రాణముతోనే భూమి నెర్రలు విడిచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయారంట? పాతాళములోకి వెళ్ళిపోయారంట. వాళ్ళు శరీరాలతో వెళ్ళిపోయారు. చూడండి, వాళ్ళు తప్ప ఎవరు వెళ్ళలేదు. పాతాళానికి శరీరాలతో వెళ్ళిపోయింది ఎవరు? వాళ్ళు తప్ప ఎవరు వెళ్ళలేదు. అందుకోసం ఏదో చెప్తున్నాడు, వారికి జరగబోయే ఈ సంగతుల గురించి నాకు ముందే ఎరిగిన్నాను, ఈ సంగతులు మీకు ఎరిగినా సరే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు తీర్పుకి సూచించబడి ఉన్నారు. నోవాహు దినాల్లో తమ మార్గాన్ని చెరిపేసుకున్నట్లుగానే ఈ అంత్య దినాల్లో కూడా ప్రజలు సంఘంలో ఉండి విశ్వాసులుగా ఉండి తమ మార్గాన్ని వాళ్ళు చెరిపివేసుకునే వారిగా ఉన్నారు. కాబట్టి యోధా పత్రిక ద్వారా దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. చూడండి ఇంకో మాట, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క అధ్యాయాన్ని మీరు చదవండి. వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాను, మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాను. ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణాలను వీరి వలనే వ్యభిచారం చేయించు పర శరీరానుసారులైనందున, సొదొమ గొమొర్రాలో లోతు దినాల్లో ప్రజలు ఏమైపోయారు? పర శరీరానుసారులు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆ దినాల్ని. చూడండి ఎలాంటి భయంకరమైన దినాలు. చూడండి, భర్త వేరే స్త్రీకి ఆయన మరి అలవాటు పడి భార్యను చంపేయటం, భార్య వేరే పురుషులతో సంబంధం పెట్టుకొని భర్తను చంపేయటం, పిల్లల్ని చంపేయటం, ఎంత భయంకరం చూడండి. మనం ఒకసారి చెప్పినట్టున్నా నేను, రీసెంట్ గా జరిగింది అది. 12 సంవత్సరాల బాలుడు తన ఇంట్లో భర్త లేనప్పుడు ఆమె వేరే వ్యక్తితో తన ఇంట్లో ఉన్నప్పుడు ఆ బాలుడు చూశాడు. ఇద్దరు భయపడిపోయారు. భర్త చెప్తే ఏం జరుగుతుందని చెప్పేసి భయపడి ఆమె ఏం చేసిందంటే ఆ బాలుని ఆ అబ్బాయికి అప్పగించేసింది, తన ప్రియుడికి అప్పగించింది. అతను చంపేసి తీసుకెళ్లి ఊరు పెట్టి పడేశాడు 12 ఏళ్ల బాలుని. పర శరీరానుసారులు, వ్యభిచారానికి మక్కువ చూపించేవాళ్ళు, కామ కోరికలు కలిగిన వాళ్ళు ఎక్కడున్నారంటే సర్వోన్నత సంఘంలో ఉన్నారు వాళ్ళు. నోవాహు దినాలు కూడా నోవాహు వారి మధ్యలోనే ఉన్నాడు. నోవాహు నీతిమంతుడని పేరు పొందాడు. ఎలా అంటే దేవుడు చెప్పిన మార్గంలో, ఆ గడియక వర్తమానమైన ఆనోకేసిన మార్గంలో నడుస్తూ వచ్చాడు. నువ్వు ఈ కాలానికి నీతిమంతుడిగా ఉండాలంటే, ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడాలంటే నీవు కూడా ఈ కాలంలో మరణము లేకుండా ఎత్తబడినటువంటి నిజమైన హానోకు క్రీస్తు యొక్క మార్గంలో నడవాలి. ఆయన మరణం లేదు ఆయనకి. హల్లెలూయా. సమాధిని జయించి లోకానికైనా వెళ్ళిపోయాడు ఆయన. ఈ ప్రపంచానికి అర్థం కాలేదు, వాళ్ళు చూడలేకపోయారు. అంటే మనం వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు అనుకుంటున్నారు యేసు మాతోనే ఉన్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఒక దిన ప్రయాణం అంతా వాళ్ళు వెళ్ళిపోయారు. తీరా చూస్తే యేసు వారితో లేడు. ఈ క్రైస్తవుల దగ్గర యేసు లేడు, యేసు మాతో అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసు ఎక్కడున్నాడు? తన మందిరంలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. తన సొలొమోను మందిరంలో ఉన్నాడు యేసు. వారితో లేడు, కట్టుబాట్లలో లేడు, ఆచారాల్లో లేడు, వాక్య వ్యతిరేకమైన కార్యాలలో లేడు, వాక్యాన్ని విడిచిపెట్టి వారి మధ్యలో యేసు లేడు. సంఘంలో ఉండి కామకత్వానికి అప్పగించుకుని పరశరీరానుసారులో యేసు లేడు. అన్ని జనులతో సహవాసం చేసే వారితో యేసు లేడు. యేసు ఎక్కడున్నాడు ఇప్పుడు? నిజమైన సొలొమోను మందిరంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడంటే ఇప్పుడు నీ రూపంలో, నా రూపంలో
సొలొమోను మందిర రూపంలో ఆయన ఈ భూమి మీద నడయాడుతూ ఉన్నటువంటి నీ రూపంలో నా రూపంలో యేసు ఈ భూమి మీద సంచరిస్తున్నాడు ఇప్పుడు యేసు ఇక్కడ. ఆమె వాళ్ళకి చాలా ఒక రోజు దినం తర్వాత తెలిసింది వాళ్ళకి, కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది వాళ్ళకి, పట్టణం దాటి వెళ్ళిపోయిన తర్వాత తెలిసిపోయింది వాళ్ళకి. వాళ్ళు అనుకుంటారంటే యేసు మాతో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఆ బ్యాచ్ లో ఉంటాడు, ఈ బ్యాచ్ లో ఉంటాడు, ఆ సిఎస్ఐ లో ఉంటాడు, లేదా ఈ పెద్దగుస్తే ఉంటాడు, కానీ యేసు మనతోనే ఉన్నాడు అనుకున్నారు వాళ్ళు. కానీ యేసు వారితో లేడు. యేసు తన మందిరంలో ఉన్నాడు. యేసు తన రూపాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు ఈ రెండవ రాకల్లో వచ్చినటువంటి యేసు క్రీస్తు అంజూరపు చెట్టు చిగురించినప్పుడు రెండవ రాకల్లో వచ్చిన యేసు క్రీస్తు ఈ క్రైస్తవుల దగ్గర లేడు. యేసు ఎక్కడ అంటే తన సంఘంతో ఉన్నాడు ఆయన, తన పెళ్లి కుమార్తెతో ఉన్నాడు ఆయన, తన మందిరంలో ఉన్నాడు ఆయన. ఈ ప్రజలు, ఈ కాల ప్రజలు పరశరీరానుసారులు అయిపోయారు. కాబట్టి వారందరూ కూడా దేవుడు తీర్పుకి అప్పగించబోతున్నాడు. చూడండి 7వ వచనమా, ఆ ప్రకారంగానే సొదొమ పరశరీరానుసారులు, అక్కడి నుంచి వస్తుంది చూడండి. పరశరీరానుసారులు అయినందున నిత్యాగ్ని దండన అనుభవించు దుష్టాంతముగా ఉంచబడిను. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్ర పరుచుకొనుచు. చూసారా ఏం చేస్తారంట? కలలు కంటారు, శరీరాన్ని అపవిత్రపరుచుకొనుచు. ఇవన్నీ కూడా మనకు దినాలు ఇప్పుడు జరుగుతున్న కార్యాలండి ఇవన్నీ. మరి మీకు అర్థమవుతున్నాయి, మీరు చూడగలుగుతున్నారో లేదు నాకు తెలియట్లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు జరుగుతున్న సంభవాలు, మన జీవితాల్లో, మన కనుల ఎదుట, మన కుటుంబాల్లో జరుగుతున్న సంభవాలు ఇవన్నీ కూడా. కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించు మహాత్ములను దూషించు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపగా ప్రభు నిన్ను గద్దించును గాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించేవారై వివేక శూన్యములకు మృగము వలె వేటిని స్వాభావికముగా ఎరుగుతారో వాటి వలన తమ్మును తాము నాశనం చేసుకొనిచున్నారు. స్వాభావిక సంగతుల మీద వాళ్ళు దృష్టి పెట్టారు. చూడండి 11వ వచనము, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కొరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయించు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందుల్లో దొంగ బెట్టులుగా ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడున్నారు బ్రదర్? ప్రేమ విందుల్లో మీతో కలిసి ఉన్నారు వాళ్ళు. ప్రేమ విందుల్లో ఉన్నారు, మీతో సహవాసం చేస్తూ ఉంటారు, మీ మధ్యలోనే ఉంటారు వాళ్ళు. స్వాభావికమైన కార్యాలు ఉంటాయి వాళ్ళ మధ్యలో, ఆచార సంబంధమైన కార్యాలు ఉంటాయి వాళ్ళ మధ్యలో. వాళ్ళు ఎక్కడ ఉండరు. ఈ నోవాహు దినాల్లో నోవాహు ఎలాగైతే ప్రజల మధ్యలోనే ఉన్నాడో అలాగే నేటి దినము పెండ్లి కుమార్తె కూడా ఇలాంటి వారి మధ్యలోనే ఉంది. వారితో కలిసి ప్రేమ విందుల్లో పాల్గొంటున్నారు, వారితో కలిసి అన్ని విషయాల్లో వాళ్ళు మరి విశ్వాసానికి తగినట్లుగా కనపడుతున్నారు ఇక్కడ. కానీ వారందరూ కూడా నిత్యాగ్ని దండనకు పాత్రులైన వారు. ప్రియమైన సహోదరులారా, అందుకోసమే ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఏమంటే, మీరు వారిలోంచి మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోండి, నోవాహువలే మీరు ప్రత్యేకించుకోండి. తర్వాత మీరు చూడండి 17వ వచనం తర్వాత మీరు మిగిలింది మీరు చదవండి. 17వ వచనం, అయితే ప్రియులరా అంత్యకాలం ముందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునండి. అటివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారినై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. ఎంత బాగా చెప్పాడు చూడండి యోధ. మీరు వారి మధ్యలో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు పరిహాసకులు, భక్తిహీనులు, దురాశ కలిగిన వారు. వాళ్ళు సంఘానికి రావాలంటే డబ్బు కావాలి, ఏమైనా ఆశీర్వాదం వస్తుందా, లేకపోతే ఏమైనా లాభం వస్తుందా, ఇలాగా దురాశ కలిగిన వాళ్ళు భక్తిహీనులు, వాళ్ళు అపహాస్యం చేసేవాళ్ళు, వాక్యాన్ని హేళన చేస్తూ ఉంటారు, కానీ సంఘంలోనే ఉంటారు వాళ్ళు. అలాంటి ప్రజల మధ్యలో నీవు ఉన్నావు కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, అపోస్తలులు చెప్పినట్లుగా అట్టివారు ప్రకృతి సంబంధమైన వారు ఆత్మలేని వారు అన్నారు కాబట్టి 20వ వచనము, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసు క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఆమె సందేహపడువాని మీద
కనికరం చూపుడి. మన మధ్యలో సందేహాలు ఉంటాయి, ఎక్కువ మంది సందేహాలు ఉంటాయి. ఇది అవునా కాదా, ఇది నిజమా కాదా, వీళ్ళు ఆ మాట చెప్పారు, ఇది నమ్మొచ్చా నమ్మకూడదా, ఈ సిస్టర్ మాట చూపించింది, ఇది నమ్మొచ్చా నమ్మకూడదా అని సందేహాలు ఉంటాయి. ఇక మనం అలాంటి వాళ్ళ మీద వేస్ట్, ఇక నువ్వు నమ్మ, మీకు చెప్పం అని మీరు అనకుండా వాళ్ళ మీద ఏం చేయాలంట, కనికరం చూపించండి. ఒకటికి అవసరమైతే ఇంకొకసారి, అవసరమైతే మళ్ళీ ఒకసారి ఓర్పు సహనాన్ని చూపించండి. దేవుని వాక్యాన్ని గురించి చెప్పే విషయాల్లో మీరు క్రీస్తు ప్రేమకు తగిన విధంగా మిమ్మల్ని మీరు చూపించండి. ఎందుకు అలా చూపించాలంటే చూడండి, 23 చెప్తున్నా చూడండి. ఎందుకు అలా చూపించాలంటే, సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. మనం వాళ్ళ మధ్యలోనే ఉంటాం. దావీదు చెప్తారు, కొంతమంది మన పక్కనే ఉంటాం, వాళ్ళు మన పక్కనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అధికంగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, వాళ్ళ ఆస్తి విస్తారం అయిపోతూ ఉంటుందంట. దావీదు అంటాడు, వాళ్ళ ఆస్తి పెరిగిపోతూ ఉంటది, నువ్వు నీతిగా యథార్థంగా ఉంటావు కాబట్టి నువ్వు కష్టాలు పడుతూ ఉంటావు. అలాంటి వారిని చూసి మత్సరపడుతుంటాడు. అలాంటి వారిని చూసి మత్సరపడదు. వాళ్ళు పెరగనండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోక సంబంధమైన ధనాన్ని కూర్చుకుంటున్నారు. వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు ఈ లోక సంబంధమైన ధనాన్ని వాళ్ళు కూర్చుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని చూసి నువ్వు మత్సరపడద్దు, నువ్వు దిగులు పడద్దు, నువ్వు వ్యధ చెందొద్దు. సొలొమోను కూడా అంటాడు, నువ్వు బాధపడద్దు వాళ్ళని చూసి. నీ సంపాదన ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే సందేహపడేవారి మీద కనికరం చూపించి అగ్నిలోంచి లాగినట్లుగా వారిని బయటికి లాగండి. వాక్యం మీకు సాధ్యమైనంత వరకు వారితో వాక్యాన్ని మాట్లాడండి. దేవుని యొక్క బయలుపాటిని గురించి మాట్లాడండి. మీ పరిశుద్ధ ప్రవర్తన మీరు కట్టుకోండి, ప్రార్థనా పూర్వకంగా ఉండండి. ఈ విధంగా మీరు ఎప్పుడైతే నిలబడతారో ఈ యొక్క భయంకరమైన ప్రపంచ నోవాహు దినాల్లోంచి మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా కాపాడుకోగలుగుతారు. యోధ అంటాడు ఇంకా తర్వాత మీరు చూడండి, నోవాహు తన ప్రత్యేకమైన ఆ జీవితాన్ని జీవించాడు. నోవాహు తన కుటుంబం కొరకు, తన కొరకు ఒక రక్షణగా ఒక వాడను నిర్మించుకున్నాడు. అంతేకాకుండా నోవాహు మొత్తం అందరూ కూడా చనిపోతూ ఉంటే మరణాన్ని జయించాడు. నోవాహు కొత్త ఆకాశము కొత్త భూమిలో తన పాదాన్ని మోపాడు. కొత్త ఆకాశము కొత్త భూమిలో పాదాన్ని మోపాడు. ఎందుకంటే మొత్తం దేవుడు అది వరకున్న ప్రపంచాన్ని నాశనం చేశాడు, సమస్తాన్ని నీటితో కడిగేశాడు. ఆయన ఇప్పుడు కడగబడిన ప్రపంచంలోనికి నోవాహు తన పాదాన్ని బయట మోపాడు. ఆయన కారణము నోవాహు ఆ కాలం యొక్క పరిస్థితులను జయించడం ద్వారా, నోవాహు ఆ కాలంలో ఉన్న పరిస్థితులతో, ఆ కాలంలో ఉన్న ప్రజలతో తను కలుపుకోకుండా, తన శరీరాన్ని, తన ఆలోచనల్ని అపవిత్రం చేసుకోకుండా నోవాహు ప్రత్యేకంగా జీవించడం ద్వారా తను ఏదైతే నమ్మాడో అదే విశ్వాసం మీద చివరి వరకు కొనసాగించుకోవడం వల్ల నోవాహు మరి ఒక కొత్త ప్రపంచంలోనికి పాదాన్ని మోపాడు. ప్రేమ సహోదరులారా, ఈ చివరి దినాల్లో, నోవాహు దినాల్లో మనం ఇప్పుడు మన కనుల ఎదుట ఎటువైపు చూసినా కూడా కామకు సంబంధించిన, ఇచ్చకి సంబంధించిన కార్యాలు, అంతేకాకుండా ఎటువైపు చూసినా కూడా పర శరీరానుసారులు, ఎటువైపు చూసినా కూడా స్వార్థపరులు, ఎటువైపు చూసినా కూడా దురాశ, ఎటువైపు చూసినా కూడా భక్తిహీనులు. వాళ్ళు భక్తి పరులే కానీ భక్తిలో వాళ్ళు హీనులు. భక్తులు కనపడతారు మనకి కానీ భక్తిహీనులు వాళ్ళు, భక్తి పరులు కాదు వాళ్ళు. అలాంటి వారి మధ్యలో నీవు ఉన్నావు. కాబట్టి నిన్ను జాగ్రత్తగా వాక్యముతో, పరిశుద్ధాత్మతో, ప్రార్థనతో నీ విశ్వాసాన్ని కట్టుకోవాలి. ఎక్కడ కూడా నువ్వు వెనుకకు జారిపోకూడదు. ఎందుకంటే సాతాను వాడు 5 సార్లు పతనంగా జారిపోతున్నాడు. వాడు ఇప్పుడు స్థానం ఎక్కడ ఉంది తెలుసా? వాడు మొట్టమొదటి యొక్క స్థానం ఎక్కడ? మాకు ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? మూడు ఆకాశాలు ఉన్నాయి. 3 ఆకాశాలు ఉన్నాయి. 3వ ఆకాశానికి ఎవరు కొనుకోబడ్డారు? పౌలు గారు వెళ్ళారు. మాకు మొదటి ఆకాశానికి ఎవరు వెళ్ళారు? క్రిస్పెనా వెళ్ళారు. అది ఇదంతా ఆత్మ సంబంధమైన కోణం ఇదంతా కూడా. వాడు ముందుగా 3వ ఆకాశం నుంచి 2వ ఆకాశానికి పడ్డాడు. వాడు 2వ ఆకాశం నుంచి వాడు ఎక్కడ పడ్డాడు? భూమి మీద కూర్చి పడుతున్నాడు. ఈ భూమి మీద కూర్చున్న వీడిని మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ప్రభువు అక్కడి నుంచి కింద పడదీశాడు. వాడు ఎక్కడున్నాడు? మధ్యాకాశంలో ఉన్నాడు. మధ్యాకాశంలో ఉన్న వాడు భూమి మీదకి ఎప్పుడు పడ్డాడు? ప్రభు మరణంలో పాతాళమును జయించి ఉన్నతమైన ఆరోహణం అయ్యేటప్పుడు ఏం చేశారంట? వెళ్తా వాడు తల మీద తన్ని వెళ్ళాడు. ఆయన మధ్యాకాశం నుంచి వచ్చి ఎక్కడ పడ్డాడు? వాడు భూమి మీద కూర్చి పడ్డాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? భూమి మీద. ఇప్పుడు నువ్వు జీవించే ఈ మొదటి ఆకాశంలో ఉన్నవాడు, ఈ యొక్క భూ సంబంధమైన వాతావరణంలో ఉన్నాడు వాడు. ఇప్పుడు ఎత్తబడే, మరణం లేకుండా ఎత్తబడే పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది? ఎత్తబడుతూ వాడి తల మీద మరలా ఒక తన్ను తనబోతుంది. అప్పుడు వాడు ఎక్కడ పోతున్నాడు? అగాధంలోనికి పోబోతున్నాడు, పాతాళంలోకి పోబోతున్నాడు వాడు.
అంతేకాదు అదే వాటి చివరి మజిలీ కాదు, అగాధం వాడి చివరి మజిలీ కాదు. అగాధం నుంచి మళ్ళీ వాడు ఎక్కడికి పోవాలి? అగ్నిగుండంలోకి వెళ్ళాలి, లాస్ట్ చివరి మజిలీ వాడిది. కాబట్టి వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే భూమి మీద సంచరిస్తూ ప్రజల యొక్క హృదయాన్ని ప్రేరేపిస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు వచ్చే విధంగా ప్రజల యొక్క హృదయాలను చెడగొడుతూ అన్ని విషయాల్లో, తలంపుల్లో, చూపుల్లో, నడవడికల్లో, ప్రవర్తనలో, క్రియల్లో, అన్ని విషయాల్లో కూడా వాడు దృష్టి పెట్టాడు. నువ్వు అనుకోవచ్చు నేను భక్తిగా ఉన్నాను కదా అని. ఎక్కడో చోట నీ జరిగిన క్రియ వ్యతిరేకమైన జరుగుద్ది, నీ చూపు ఎక్కడ జరుగుద్ది, నీ ఆలోచన ఎక్కడ జరుగుద్ది. ఎందుకంటే ఎక్కడ దొరుకుతాయో అక్కడ వాడు ఈ లోకంలో లాగడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకోసం ఏదో అంటాడు మీ 20వ వచనంలో, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. మీరు ఏదైతే నమ్ముతున్నారో, ఏదైతే అతి పరిశుద్ధంగా మీరు నిర్మించబడుతున్నారో దాని మీద మీరు ఏం చేయాలంట? కట్టుకోండి. లోక సంబంధమైన కార్యాల నుంచి మీరు వేరుగా మీరు ఉండండి, పరిశుద్ధంగా మీరు ఉండండి. మనం నోవహు దినాల్లో ఉన్నాము, అతి భయంకరమైన దినాలు ఇవి. ఈ టెక్నాలజీని మరి తీసుకుని వచ్చి ప్రజలకు అందించి ఇది నిజంగా దేవుడే మనకిచ్చిన టెక్నాలజీ అని భ్రమపరిచి మాయపరిచే పరిస్థితులు అది. అలాంటి పరిస్థితుల నుంచి నోవహు ఎలాగైతే తన కొరకు ఒక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడో, ఆ యొక్క మరి నోవహు వలె నీతిమంతులుగా ఈ యొక్క భయంకరమైన మరి ఆ భక్తిహీనుల మధ్యలోంచి, మరి మార్గాన్ని చెరిపేసుకున్నటువంటి ప్రజల మధ్యలోంచి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకొని మీ విశ్వాసాన్ని కట్టుకొని ఆ గొప్ప ఎత్తబాట్లకు మీరందరూ కూడా ఎత్తబడడానికి సిద్ధపడాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన మాటలు దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడైన మా దేవుడా, సర్వకృపానిధివైన మా తండ్రి, మీకు వందనాలు. ఓ ప్రభు, మరి మా పితరుల ద్వారా నోవహు దినాల గురించి రాయించి వాటిని గ్రంథంలో లిఖించి వాటిని తీసుకుని వచ్చి మా చేతుల్లో పెట్టి ఆ దినాల్లో ఏం జరిగిందో హెచ్చరికగా మాకు చూపించవు దేవా, నీకు వందనాలు. క్రీస్తు బ్రహ్మంగా మీరు ఈ లోకానికి వచ్చారు. నోవహు దినాల గురించి మీరు మాట్లాడారు. నోవహు ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు. నోవహు అరణ్యంలోంచి అనేక చెట్లను నరికి ఒక నివాస స్థలంగా మార్చాడు. ఇప్పుడు దేవుడు అదే చేయబోతున్నాడు. మీరు కూడా దేవునికి నివాస స్థలంగా, నివాసయోగ్యంగా మీరు ఉండండి. లోపట వెలుపట కీలుబడినట్టుగా నోవహు మందిరముగా మీరు ఉండండి అని మీకు చెప్తున్నాను మా ప్రభువా. కాబట్టి నేను ఇక్కడ మోకరించినట్టు బిడ్డలు, సహోదరి సహోదరులు అనేక ప్రాంతాల నుంచి మేము ఇక్కడ సమకూర్చబడ్డాం. ఒక నివాస స్థలముగా, సార్వత్రిక సంఘముగా, సజీవమైన దేవుని సంఘముగా మేము కట్టబడుతున్నాం. ఆ సంఘంలో మేమున్నాము. మాతో పాటుగా ప్రేమ విందులో పాల్గొనేవాళ్ళు, భక్తుల వలె కనబరిచేటువంటి భక్తిహీనులు, దుర్మార్గులు, కాముకత్వం కలిగినటువంటి ఆలోచనలు కలిగిన వారు, దురాశలు కలిగిన వారు, వాక్య వ్యతిరేకమైన తలంపులు కలిగిన వారు కూడా మాతోనే ఉన్నారు, మా మధ్యలోనే ఉన్నారు. కాబట్టి ప్రభువా, వారి మధ్యలోంచి మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రత్యేకపరుస్తూ నోవహు తన నీతిని కాపాడుకున్నట్లుగా ఈ తరము వారిలో నీ ఒక్కడివే నీతిమంతుడివి అని నోవహు సాక్ష్యం పొందినట్లుగా మేము కూడా ఈ తరము వారిలో మేము కూడా నీతిమంతులుగా అని సాక్ష్యం పొందడానికి సహాయం తెచ్చినడుతున్నాం మా ప్రభువా. దానికి తగిన విధంగా మా ప్రవర్తన ఉంచండి, మా క్రియలు ఉంచండి, మాకు ఆలోచనలు ప్రభు మరి నడిపించండి. ఎక్కడ కూడా ప్రభు మరి లోక సంబంధమైన కార్యాలతో మమ్మల్ని మరి జతపరుచుకోకుండా దేన్నైతే మహాపరిశుద్ధమని నమ్ముతున్నామో దాని మీద మా విశ్వాసాన్ని కట్టుకోవడానికి మీరే సహాయం దయచేయండి. మరి మాతో యోధా మాట్లాడుతున్నారు. మరి సంఘంలో నాశనపుత్రులు ఉన్నారు, సంఘంలో వాక్య వ్యతిరేకులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దురాశ కలిగిన వారు సంఘంలో ఉన్నారు. వారి మధ్యలోంచి మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోవాలని మాతో యోధా మాట్లాడుతున్నారు మా ప్రభువా. కాబట్టి ప్రభువా, సంఘంలో ఉన్నట్టుగా నిజమైన పెళ్లి కుమార్తె తాము ప్రత్యేకించుకొని ప్రభు మరి మడమను జయించినందుకు, వ్యాధులు జయించినందుకు, సమస్తమును జయించినందుకు నిజమైన పురిం పండుగ చేసుకోవడానికి సహాయం తెచ్చిపడుతున్నాం మా ప్రభు. నీకు స్తోత్రం. ప్రభు, క్రీస్తు బ్రహ్మ యొక్క సందేశము, క్రీస్తు థామస్ యొక్క సందేశము మమ్మల్ని నిజంగా మడమను ప్రభు మరి దాటించింది. దుష్టుడైన సాతాను నుంచి మమ్మల్ని దాటించింది మా ప్రభు. కాబట్టి ఇది ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేసుకొని ఎస్తేరు గ్రంథంలో మీరు మాట్లాడుతున్నారు మా ప్రభు. నీకు స్తోత్రములు. మోకరించిన సహోదరులందరూ కూడా
ఆ విధంగా ప్రభు మరి పుణ్యంలో పాలు పంచుకునేందుకు సహాయం దయచేయండి. అనేక మంది ఈ యొక్క సత్యానికి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభు అగ్నిలోంచి లాగినట్లుగా నీ వర్తమానం తీసుకునేవాడికి మీరే సహాయం దయచేయండి. ప్రభు నీ చిత్తమైతే ఎవరైతే ఈ సందేశాన్ని గ్రహించాల్సిన బిడ్డలు ఉన్నారో వారి యొక్క హృదయాన్ని మీరు తెరవండి. వారి యొక్క హృదయాన్ని తెరవకపోతే వారి సత్యాన్ని గ్రహించండి మా ప్రభు. మీరు చెప్తున్నారు నా తండ్రి ఆకర్షించే తప్ప ఎవడు నా దగ్గర రాలేడని మీరు చెప్పారు మా ప్రభు. ఎవరైతే యెహోవా యేసుగా వచ్చారని నమ్మారో తండ్రి వారిని ఆకర్షించాడు కాబట్టి ఆ గడియలో యెహోవా యేసుగా వచ్చారని నమ్మారు మా ప్రభు. ఎవరైతే తండ్రి ఆకర్షించాడో వారు ఇప్పుడు ఆ యేసు తండ్రి ఆకర్షించే వారిగా మేము ఉంటాం సహాయం తెచ్చి పడుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు. ఎవరైతే మరి తండ్రి ఆకర్షించే వారిగా ఉంటారో వారు సత్యాన్ని తెలుసుకుంటారు, వారు వాక్యాన్ని తెలుసుకుంటారు, వారు క్రీస్తుని తెలుసుకుంటారు. ఆ కాలంలో భయపడిన వాక్యాన్ని వాళ్ళు తెలుసుకుంటారు మా ప్రభు. కాబట్టి ఈ చివరి కాల సమయంలో ప్రభు మరి యేసు రెండవ రాకడలో మరలా వచ్చాడు, మారూపంలో వచ్చారు. ఆయన గాడిదను గడిద పిల్లలకి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో బలమైన దూతగా దిగి వచ్చాడు. ఆయన ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ముద్దలు పాల్గొట్టాడు. ఆయన ఇవన్నీ కూడా చూడగలిగేట్టుగా మరి గ్రహించగలిగే మనసులో మాకు దయచేసి పడతారు మా ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో స్త్రీ కైన మగ శిశువుగా యేసు మరలా తన రెండవ శరీరంలో వచ్చారని చూడగలిగే తేటమైనటువంటి చూపును మాకు దయచేయబడుతున్నారు మా ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు. సంఘాన్ని బలపరచండి, సోదరులందరినీ బలపరచండి మా ప్రభు. నీకు వందనాలు. ఈ నోవాహు దినాల్లో ప్రభు మరి మమ్మల్ని మేము ప్రత్యేకంగా కాపాడుకుంటూ విశ్వాసంలో బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరే సహాయం దయచేసి నడిపించి ప్రభు మరి ఇప్పటివరకు ప్రభు మనం నడిపించడానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు. అన్ని విషయాల్లో కూడా ప్రభు మరి మీ కృప నుంచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా పెండ్లి కుమారుగా మా మధ్య రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలు నడిపించున్నాం ప్రభు. ఆమేన్. Fresh pen have never failed, fresh pen have never failed, fresh pen have never failed, sing it. Hallelujah, hallelujah. Fresh pen have never failed, sing it. It's coming very soon, it's coming very soon, it's coming very soon indeed. Hallelujah, hallelujah. It's coming very soon. నా ప్రణమాయ యెహోవాను సన్నిధించము, నా అందరూ సమస్తను పరశురామను సన్నిధించు. నా ప్రణమాయ యెహోవాను సన్నిధించము. మా విమోచకుడైన క్రీస్తువడం చేసిన ఉపకారం దేని మరువు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రాజులకు రాజును ప్రభువులకు ప్రభును మన పెళ్లి కుమారుడైన క్రీస్తువడం కృప ఇప్పుడు ఎల్లప్పుడు అతి త్వరలో ఆయన ముఖాముఖి దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడేయండి మనం నడిపించిన గాక. ఆమేన్. మన రాజులకు రాజును ప్రభువులకు ప్రభును మన నమ్మకం విశ్వాసమునకు పాత్ర క్రీస్తు జయం గల దేవుడు ఆయన నామము భయంకర నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిత్యముగా నెరవేర్చబడను. భూమి ఆకాశము కదిలింపబడును కానీ క్రీస్తు బడిన వాక్యము గతించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను చెడును మంచిగాను కన్నీటిని సంతోషంగాను మార్చున్నాడు. ఆయన ఒక్కనికే క్రీస్తు బడిన ఒక్కనికే సకల స్థుతి ఘనత మహిమ స్తోత్రము ఆరాధన ప్రభుత్వము రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఉండును గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బడిన ఆయనే రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయముతో పీడింపబడి ప్రతి ఒక్కరు భయముతో మోకరిల్లి ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బడిన ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు బ్రదర్. God bless you. God bless you.